తెలుగు నేను మీ ప్రణీత్. ఇక్కడైతే మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్యటన చేసినప్పుడు ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇంతకు దానికి కారణాలు ఏం సార్? మా ముందు అదే లోకల్ ఎస్పీ గారు ఆ రోజు చెప్పినాడు. మొత్తం రాష్ట్ర ప్రజానికం అంతా విన్నారు. ఏమని చెప్పారు ఎస్పీ గారు? ఇది మాతో వెహికల్ ప్రైవేట్ వెహికల్లో పడి చనిపోయినాడు అతను. మనం బాగా విజువల్స్ చూసినాం. అతను ఎత్తుకొని పోతున్నారు, పోలీస్ కార్లు ఎత్తుకున్నారు, హాస్పిటల్కి ఎత్తపోయారు అన్నీ. తర్వాత మళ్ళీ అదే ఎస్పీ మళ్ళీ సాయంత్రానికల్లా లేదు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోనే చనిపోయినాడని అది మళ్ళీ ఇటు చూపించారు. అదేదో మెడ మీద టైర్ పోయినట్టు అవన్నీ. ఎంతది ఇదిగా ఉంది, అవాస్తవికం కదా అన్నీ. ఏం చనిపోలేదు, అయినా కూడా ఒకవేళ చనిపోతారు. ఏమో డ్రైవర్ మీద కేసు పెడతారు, బండ్లో ఉన్న వాళ్ళ మీద కేసు పెడతారా? వాళ్ళ తల్లిని బండి డ్రైవర్ కదా, ఎక్కడ కూడా అది యాక్సిడెంట్లే, కావాలని చేసింది కాదు. అంతే సార్, ఇప్పుడు చనిపోయారు కదా సార్, అతనికి కుటుంబానికి ఏదన్నా మీరు? కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారే సాయం చేసినాడు, ఆల్రెడీ చేసినాడు. ఇంకా కూడా నేను భవిష్యత్తులో చేస్తానని చెప్పినాడు. తప్పకుండా ఆయన చేస్తాడు. పార్టీ తప్పకుండా ఆదుకుంటుంది ఆ కుటుంబాన్ని. గవర్నమెంట్ ఆదుకోకుండా పార్టీ ఆదుకుంటుంది. ఓకే సార్. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం చాలా వేగంగా పనిచేస్తుందని వారి మనసుల్లో వారి పర్యటనలు అయితే చెప్తున్నారు. మీ పరంగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా పనిచేస్తుంది సార్? వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండంగా ఏదైనా ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భారతదేశ చరిత్రలోనే సంవత్సరానికల్లా గవర్నమెంట్ ఇంత చెడ్డపేరు చేసుకునే ప్రభుత్వం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల వరకు ఆయన బయటికి రాలా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిపోయిన నుంచి కూడా ప్రజల్లో ఉండాలి. నాయకుడు ఉండాడు, లోకల్ నాయకులు ఉండారు, అందరూ ప్రజల్లో ఉండారు. ఈరోజు బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్గా ఉంది. ప్రజల్లో కూడా ఆత్మస్థైర్యం పెరిగింది. రాబో రోజుల్లో మందే అని ప్రభుత్వం అని. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా చాలా వారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న ఎమ్మెల్యేల మీటింగ్లో, మీరంతా కూడా బాగా పనిచేయాలా, పరిస్థితి బాగాలేదు మంది అని ఆయనే ఒప్పుకోవడం జరిగింది.